Hi everyone, welcome to another video on my channel. So ఈరోజు ఫుల్ సన్నీ ఉంది మాకు అండ్ ఇట్స్ అరౌండ్ 2 degrees అనమాట. చలి బాగా తగ్గింది అండ్ ఇక్కడ ఫ్లోర్ మీద ఎక్కడ మనకి మంచు అనేది కనబట్లా, ఫుల్ మడ్డీ ఉందన్నమాట. మన కార్ కూడా ఫుల్ డస్ట్ పట్టేసింది. సో బయట విండీ ఉంది. సో వీఆర్ బ్యాక్ ఇన్ అవర్ కార్. నా జాబ్ గురించి చాలామంది అడిగారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. సో ఐఎమ్ వర్కింగ్ సమ్వేర్ which is which is relevant to my field. I mean, నేను చదివిన దాంట్లోనే I'm working. I cannot tell you more about my job because I'm still in probation. So once I'm done with my probation, I'm gonna talk about my job. దానికోసం ఒక separate video చేద్దాం, like నా జాబ్ స్ట్రగుల్ ఎట్లా ఉండే and how I finally managed to get job. And I will tell you everything. That's what I'm doing right for the past 4 months. So I'm here to share my experiences which are gonna help you guys out there. And నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. లైక్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు సమ్ వన్, ఐ మీన్ ఒక ఛానల్ పెట్టి లైక్ ఐ హ్యావ్ ఎ సబ్స్క్రైబర్స్ కౌంట్, లైక్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఎట్ 1400. సో ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. ఐఎమ్ టోటలీ హ్యాపీ విత్ దాట్. ఈరోజు టాపిక్ ఏంటంటే లైక్ సో మన వీడియోలో మనం చాలా కార్స్ చూసాం అండ్ వీ బీన్ డ్రైవింగ్ ఫర్ సో లాంగ్. నేను చెప్పా కదా, లైక్ ఆల్మోస్ట్ 1 year నుంచి, like it's been more than a year since I started driving in Canada, and I just wanted to tell you like 5 expensive driving mistakes you should avoid while you are driving in Canada. So first thing వచ్చేసి సీట్ బెల్ట్ అనేది ఇక్కడ చాలా మ్యాండేటరీ థింగ్ అనమాట. సో మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కనిపిస్తే చార్జ్ యూ లైక్ హెఫ్టీ ఫైన్స్. we are talking anywhere around $250 to $300, and sometimes it may even go more than that. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీ పక్కన కూర్చొని ప్యాసింజర్ ఉంటారు కదా, లైక్ ప్యాసింజర్ సీట్లో, లైక్ దిస్ ఇస్ డ్రైవర్ సీట్, దిస్ ఇస్ ప్యాసింజర్ సీట్. సో మీ పక్కన ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పక్కా పెట్టుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వాళ్ళకి ఫైన్ ఉంటుంది. సో ఫైన్ ఎవరికి వేస్తారు, వాళ్ళకా మీకా అంటే ఫైన్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళకే వేస్తారు. సో ఇక్కడ వీళ్ళు కొంచెం లిబరల్గా ఉంటారు అండ్ మరీ మొత్తం అంతా డ్రైవర్ బాధ్యతనే ఉండదు. సో ప్రొవైడెడ్ ఇఫ్ హీఈస్ అన్ అడల్ట్ మోర్ దాన్ 18 years old, the fine is on him. So 18 తక్కువ ఉండి 11 to 18 మధ్యలో ఉంటే లైక్ ఇట్స్ డ్రైవర్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ప్యాసింజర్. సో ఇఫ్ హీఈస్ అన్ అడల్ట్ అండ్ హూ ఈస్ ఓవర్ 18, సో ఆ ఫైన్ వాళ్ళకే పడుతుంది, మీకేం పడదు. బట్ దాట్స్ ఆల్సో సిమిలర్ టు దాట్, లైక్ $250 to $300. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి స్పీడ్ లిమిట్. సో మన గల్ఫ్లో ఏంటంటే లైక్ ప్రతి సిటీకి దే విల్ సెట్ ఎ డిఫాల్ట్ స్పీడ్ లిమిట్. సో మనకి ఇక్కడ స్పీడ్ లిమిట్ మా సిటీలో 50 km/h. సో మీరు 50 km కన్నా ఎక్కువ స్పీడ్ చేస్తే, లైక్ విత్ ఇన్ ద సిటీ రోడ్స్ అండ్ విత్ ఇన్ ద సిటీ మీరు స్పీడ్ చేస్తే, లైక్ ఇఫ్ కాపీస్ అరౌండ్, అంటే తను వాళ్ళు కార్లో వచ్చి దే పుల్ ఓవర్ అంటే లైక్ కాప్ వాళ్ళ కార్లో ఆయన వస్తాడు, మీ వెనక్కి వచ్చి హీల్ స్టార్ట్ ఫ్లాషింగ్ హిస్ లైట్స్. సో డిఫరెంట్ లైట్స్ అనమాట, బ్లూ అండ్ రెడ్. సో ఆ లైట్స్ లైక్ హై ఫోకస్తో ఉంటాయి అండ్ మీ 3 mirrors ఉంటాయి కదా, లైక్ సైడ్ మిర్రర్స్ అండ్ బ్యాక్ రియర్ వ్యూ మిర్రర్, ఈ 3 mirrorsలో ఆ లైట్స్ ఫ్లాష్ అవుతాయి. సో యూ కాంట్ ఈవెన్ సీ వాట్స్ ఆన్ ద రోడ్. అంత బ్రైట్ ఉంటుంది అనమాట లైట్. సో అది చూడగానే మీరు పక్కకి తీసి పార్క్ చేస్తారు అండ్ హీల్ పుల్ యూ ఓవర్ అండ్ హీల్ టెల్ యూ లైక్ వై హీస్ పుల్లింగ్ యూ ఓవర్, ఎందుకు మిమ్మల్ని పక్కకి పుల్ చేసాం, మీరు చేసిన ఆఫెన్స్ ఏంటి, ఫైన్ దేర్ గోనా చార్జ్ యూ. సో స్పీడింగ్ 2 రకాలు ఉంటాయి. స్పీడ్ లిమిట్ కన్నా ఎక్కువ వెళ్ళడం, స్పీడ్ లిమిట్ కన్నా తక్కువ వెళ్ళడం. సో స్పీడ్ లిమిట్ కన్నా ఎక్కువ వెళ్ళిన ప్రాబ్లమే, లిమిట్ కన్నా తక్కువ వెళ్ళిన ప్రాబ్లమే. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అంటే అతనికి ఏమైందంటే ఆయన రీసెంట్గా కార్ కొన్నారు. సో కార్ కొని ఆయనకి ఏదో చేయికి చిన్నది ఏదో కట్ అయింది, లైక్ హీ వర్క్స్ ఇన్ ఎ రెస్టారెంట్. సో కిచెన్లో వర్క్ చేసినట్టు చిన్న కట్ అయింది. సో హీ వాజ్ డ్రైవింగ్ స్లో. ఎంతంటే 50 లిమిట్ ఉంది, హీ వాజ్ డ్రైవింగ్ ఎట్ 40
and a cop saw him and he pulled him over and he was like he asked why are you moving slow. So స్లోగా వెళ్తే ప్రాబ్లం ఏంటి, స్పీడ్గా వెళ్తేనే కదా ప్రాబ్లం ఉండాలని మీకు డౌట్ రావచ్చు. హీ వాస్ లైక్ ఇఫ్ someone is driving slow, అతని వల్ల లైక్ దేర్ ఆర్ లైక్ 5-6 cars which are behind, they are also driving slow. అండ్ ఇది మొత్తం ఒక స్ట్రీట్లో ఒక రోడ్ మొత్తానికి ట్రాఫిక్ని స్లో చేస్తున్నారు. అంటే మనం స్లోగా వెళ్ళడం వల్ల లైక్ ఒక రోడ్లో వెళ్ళాల్సిన ట్రాఫిక్ అంతా మనకు స్లో అయిపోతుంది కదా. సో దానివల్ల దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ దట్ లీడ్స్ టు మోర్ ట్రాఫిక్ జామ్స్. సో అది అనమాట స్లోగా వెళ్ళిన ప్రాబ్లమే. సో అదే అతను ఇన్ ద సేమ్ మంత్ హీ వాజ్ స్పీడింగ్ 50 టైంలో ఆయన 65 or 70 వెళ్తున్నాడు అండ్ హీ వాజ్ పుల్డ్ ఓవర్ అగైన్ అండ్ హీ వాజ్ చార్జ్డ్ లైక్ సమ్వేర్ అరౌండ్ $300. సో స్పీడ్ చేసిన ప్రాబ్లమే, స్లోగా వెళ్ళిన ప్రాబ్లమే. సో స్పీడ్ లిమిట్ ఎంత ఉంటుందో 50 అయితే మనం 50 to 55 వెళ్ళొచ్చు అండ్ లైక్ 48-49 ఈజ్ ఆల్సో స్టిల్ ఫైన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వెనకాల ట్రాఫిక్ ఉన్నప్పుడు వీ షుడ్ ట్రై టు మూవ్ యాజ్ ఫాస్ట్ యాజ్ వీ క్యాన్, బికాస్ అంటే ట్రాఫిక్ అంతని బ్లాక్ చేయలేము కదా మనం. సో దాట్స్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి యూ మైట్ హ్యావ్ నోటీస్ దిస్ సన్ రూఫ్ కదా. యా, సో సన్ రూఫ్ ఎందుకంటే సమ్మర్స్లో లైక్ వాళ్ళకి సన్ కావాలి కదా. లైక్ ఇక్కడ వీళ్ళు సమ్మర్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు అనమాట. అంటే 6 months చలిలో ఉంటాం కదా. అండ్ వైట్ పీపుల్కి ఏంటంటే లైక్ ట్యాన్ అయితే లైక్ వాళ్ళకి చాలా నచ్చుతుంది, లైక్ దే వాంట్ టు ట్యాన్. సో సన్ రూఫ్ ఏంటంటే బేసికలీ సన్ మనకి తగలడం కోసం డిజైన్ చేసింది. బట్ మనం ఇండియాలో లైక్ నేను చాలాసార్లు చూసాను అండ్ ఇక్కడ కూడా కొంతమంది చేస్తుంటారు. ద పీపుల్ క్లైంబ్ ఆన్ దిస్ అండ్ దే ట్రై టు ఫీల్ ద విండ్ ఆన్ ద ఫేస్ అనమాట. సో అది చాలా పెద్ద తప్పు. ఐ పర్సనలీ సీన్ సమ్మన్ హూస్ డన్ దాట్. సో ఏంటంటే ఇట్లా సన్ రూఫ్ ఓపెన్ చేసి అండ్ ద ప్యాసింజర్ సీట్లో ఉన్న అతను లైక్ he started to climb up and he was just feeling the wind while someone else is driving. So cop చూసి he immediately he came after the car and he pulled them over and there was a heated discussion between the driver and the cop. So ఏంటంటే లైక్ ఫస్ట్ థింగ్ అతను సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు, that's an offense. Second thing ఏంటంటే లైక్ he was all by himself on the top and the other while the car is still in motion. అంటే కార్ నడుస్తున్నప్పుడే ఒక అతను పైన వచ్చినాడు. లెట్ సపోజ్ లైక్ ఫ్రంట్ వీల్ కింద రాయి ఏదో తగిలింది అనుకోండి, లైక్ ఆ ఫోర్స్కి లైక్ అతను కార్లోంచి పైకి ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ అనమాట. అతనికి యాజ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యూఆర్ పుట్టింగ్ హిస్ లైఫ్ ఎట్ స్టేక్. అండ్ ఇదంతా కాప్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వీళ్ళిద్దరికి బుర్ర పనిచేయలేదు. ఇంకా యాక్చువల్గా దీనికి ఏంటంటే అతను సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు అతనికి ఫైన్ వేస్తారు అండ్ అతను సీట్ బెల్ట్ పెట్టుకోకుండా పైన ఉండి ఇతను డ్రైవ్ చేసినందుకు డ్రైవర్ విల్ గెట్ సమ్ డీమెరిట్ పాయింట్స్. అండ్ ఇన్ వర్స్ట్ కేసెస్ లైక్ కాప్ ఇంకా స్ట్రిక్ట్ అయితే హీ కెన్ టో యువర్ కార్. And this is what cop told him, the person who was driving at that time. So that's a serious thing in the sense like it will be fun like to do, but there are consequences. Because if something goes bad, you're putting someone's life at risk. Okay, the very next thing and the last thing ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్. సో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కెనడాలో మనకి ఎలా ఉంటుందంటే లైక్ కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లైక్ కొన్ని మెట్రో సిటీస్ లైక్ కొన్ని సిటీస్ ఉంటాయి కదా, లైక్ టొరాంటో అండ్ లైక్ లైక్ బిగ్ సిటీస్లో కొన్ని సిగ్నల్స్ దగ్గర దే హ్యావ్ కెమెరాస్. సో విత్ దాట్ కెమెరాస్, రెడ్ లైట్ కెమెరాస్ అంటారు వాటిని. అండ్ ఏంటంటే లైక్ సిగ్నల్ రెడ్ ఉన్నప్పుడు మీరు లెట్స్ సే లైక్ రెడ్ ఉంది, మీరు క్రాస్ చేసేసారు చూసుకోకుండా, అండ్ ఇట్ విల్ క్లిక్ ఏ ఫోటో అండ్ ఇట్ విల్ ట్రాన్స్మిట్ ఇట్ టు ద లోకల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్. అండ్ వాళ్ళు ఆ ఫోటో అనలైజ్ చేసి లైక్ నెంబర్ ప్లేట్, ఆ ప్లేట్ ఉంటుంది కదా, నెంబర్ ప్లేట్ ఎవరిదో కనుక్కొని అండ్ దే విల్ సెండ్ యూ ఎ టికెట్ త్రూ మెయిల్ అంటే కొరియర్ లెట్స్ సే. సో ఈమెయిల్ అంటే లైక్ ఎలక్ట్రానిక్ మెయిల్ లైక్ జీమెయిల్ అండ్ ఆల్, మెయిల్ అంటే లైక్ ఫిజికల్ కాపీ అనమాట. దట్స్ హౌ వీ కాల్ ఇట్ హియర్. సో they'll mail you the ticket. So one of my friends got this ticket. Etla ante like he went to Waterloo and he was driving, so he didn't see, he was just talking to his friends in the car and he didn't notice like anu naluguru and car lo aiduguru unnaru, like మాట్లాడుకుంటూ like they skipped a red light. అండ్ అక్కడ ఆ రెడ్ సిగ్నల్ దగ్గర వాళ్ళకి కెమెరా ఉండే. సో కెమెరా ఉండి it took a picture and he got a ticket in less than a month. So that's how it is. That's a fourth thing. And last but not least, fifth thing, like speed cameras.
కెమెరా, స్పీడ్ కెమెరా ఈజ్ అనదర్ థింగ్. మీరు స్పీడింగ్ చేసినప్పుడు లైక్ దే విల్ సెటప్ సమ్ కెమెరాస్. ఆ కెమెరాస్లో మీరు స్పీడ్ చేస్తున్నట్టు రికార్డ్ అయితే దే విల్ సెండ్ యూ టికెట్. ఇట్స్ సిమిలర్ టు జంపింగ్ ఏ ఇట్స్ సిమిలర్ టు రెడ్ లైట్ కెమెరా. ఇట్స్ స్పీడ్ కెమెరా. దే విల్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ సమ్ అదర్ ప్లేసెస్. మనకి హైదరాబాద్లో లైక్ ఓఆర్ఆర్ దగ్గర లైక్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కెమెరాస్ అండ్ మీకు టికెట్స్ కూడా వస్తుంటాయి. అండ్ యూ గైస్ వెరీ మచ్ నో మచ్ అబౌట్ ఇట్. సో మీకు ఫస్ట్ 3 కేసెస్లో లైక్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, మీరు స్పీడింగ్ చేసిన అండ్ మీరు ఇట్లా సన్ రూఫ్ ఎక్కి తిరిగినా, లైక్ హూ ఎవర్ ఈస్ డ్రైవింగ్ హీల్ బీ ఇంపాక్టెడ్. బికాస్ కాప్ మిమ్మల్ని పుల్ చేసి మీ లైసెన్స్, మీ ఇన్సూరెన్స్, మీ టైటిల్ ఇవన్నీ తీసుకొని లైక్ వాట్ ఎవర్ అఫెన్స్ యూ ఆర్ కమిటెడ్, లైక్ హీల్ చార్జ్, లైక్ హీల్ ఫైన్ యూ అనమాట. సో ఏంటంటే ఈ 3 కేసెస్లో, ఫస్ట్ 3 కేసెస్లో మనకి మనం ఏ ఆఫెన్స్ చేసినా లైక్ ఇట్ విల్ బి డైరెక్ట్లీ ఆన్ ఆర్ అకౌంట్. అండ్ నా డ్రైవింగ్ రికార్డ్ మీద లైక్ నేను సిగ్నల్ జంప్ చేసిన, స్పీడ్ చేసిన, నేను ఇట్లాంటి పనులు ఏమైనా చేసిన, లైక్ ఇట్ విల్ బి రిఫ్లెక్టింగ్ ఆన్ మై డ్రైవింగ్ రికార్డ్. అండ్ వర్స్ట్ కేసెస్లో ఏంటంటే మనకి డీమెరిట్ పాయింట్స్ కూడా ఉంటాయి. లెట్స్ ఏ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ డోంట్ డ్రింక్. సో యా, అండ్ డ్రైవింగ్ ఆన్ ఇన్ఫ్లుయెన్స్, లైక్ డ్రగ్స్ తీసుకొని డ్రైవ్ చేసిన, ఇట్స్ అన్ offense. And those are like criminal offenses, and those are a different category altogether. So I'm just talking about in general, like what all we can get. So first 3 cases lo manaki cop ticket este, like it will be directly falling under our account, like mana driving record మీద it will be reflected. And last 2 cases lo like cameras detect చేస్తాయి కదా, like cameras doesn't know who is driving. So నా కార్ నేను రూమ్లో ఎవరికో ఇచ్చాను, లలిత్కో, రోహన్కో, లైక్ ఎవరో నా ఫ్రెండ్ ఎవరికో ఇచ్చాను. లైక్ హీ టుక్ మై కార్, హీ డ్రోవ్ టు టొరాంటో అట్ wherever he wants to, and he came back and I got a ticket. And I know like it's him who was driving on that day, ఎందుకంటే డేట్ అండ్ టైం క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి, ఓకే ఆ రోజు ఆ కార్ నీ దగ్గర ఉంది కదా భయ్యా, మీరే కట్టేసుకోండి టికెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ మీ, ఎందుకంటే అది జస్ట్ కెమెరా క్లిక్ చేస్తుంది అండ్ దే డోంట్ నో హూస్ డ్రైవింగ్. అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు ఎఫెక్ట్ మీ, అంటే అది నాకు ఎఫెక్ట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి అండర్ మై డ్రైవింగ్ రికార్డ్ డైరెక్ట్లీ గివెన్ బై ఎ కాప్, నాట్ త్రూ అన్ ఎక్స్టర్నల్ సోర్స్. సో లాస్ట్ 2 మనం వచ్చినా మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. లైక్ నేను ఎఫెక్ట్ అని ఎందుకు అంటున్నా అంటే ఈ ఎఫెక్ట్కి ఒక రీజన్ ఉంది. సో వాట్ ఎవర్ అఫెన్స్, లైక్ వాట్ ఎవర్ క్రైమ్, ఐ డోంట్ సే ఇట్స్ ఎ క్రైమ్, వాట్ ఎవర్ అఫెన్స్ యూ కమిట్, like traffic offense, like speeding, signal jumps, and doing all this stunt driving and all, like all these things, if a cop pulls you over and he will ticket you, I mean he will ticket you, and if it's reflecting on your driving record. So every year మన కార్ ఇన్సూరెన్స్ రెన్యూ చేసుకుంటాం కదా, సో దిస్ ఈస్ గోనా ఎఫెక్ట్ యువర్ ఇన్సూరెన్స్ డైరెక్ట్లీ. ఇట్స్ గోనా హిట్ యూ వే టూ హార్డ్. ఎలా ఉంటుందంటే లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ హీ టోల్డ్ మీ లైక్, అండ్ అంటే వెంటనే మీకు ఎఫెక్ట్ ఉండదు. సో ఎవ్రీ ఇయర్ మీరు రెన్యూ చేయించుకోవాలి. రెన్యూ చేసినప్పుడు ఏంటంటే లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ లుక్ ఎట్ యువర్ డ్రైవింగ్ రికార్డ్, లైక్ how well he drove in the past 1 year. So if there were no tickets, they might decrease the premium. If there are more tickets, they will increase the premium. So that's how it works. మీరు తిన్నంగా డ్రైవ్ చేస్తే మీ ఇన్సూరెన్స్ ఇయర్లీ తగ్గుతుంది. Provided if you're not changing your location is another term which is gonna affect your insurance premium. సో మీరు తిన్నంగా డ్రైవ్ చేస్తే మీ ఇన్సూరెన్స్ పెరగదు. సో ఇన్సూరెన్స్ ఈజ్ సంథింగ్ విచ్ యూ పే ఎవ్రీ మంత్. సో మనం ఎంత పద్ధతిగా డ్రైవ్ చేస్తే మనకి అంత తక్కువ ఇన్సూరెన్స్ ఉంటుంది, అండ్ వీ కెన్ spend less amount. So if try not to spend more money because it's still the same, right? So that's what I do. Like speed ఉన్నప్పుడు like I'll be cautious and I'll not be in a rush. I'll start early. If I'm late, I'm gonna tell someone that I'll be late. So ఎందుకంటే like just because లేట్కి వెళ్తున్నాం అని చెప్పి మనం స్పీడ్ చేసి మనం దొరికేసి టికెట్ వేసుకొని టికెట్ కట్టాలి, అది ఇన్సూరెన్స్ వాడికి తెలిస్తే వాడు మంత్లీ మనకు ప్రీమియం వాయిస్తాడు. సో ఇన్ని కాంప్లికేషన్స్ అవసరం? లైక్ వీ కేమ్ టు ఎ డిఫరెంట్ కంట్రీ ఆల్ టుగెదర్, అండ్ అంటే ఇక్కడే ఉండిపోతాం అని నేను చెప్పలేను, బట్ వీ మైట్ కొన్ని సంవత్సరాలు అయితే ఇక్కడే ఉండాలి. లెట్స్ సే ఫర్ ఎ కపుల్ ఆఫ్ డెకేడ్స్. సో మనం ఇక్కడే ఉన్నాం అనుకున్నప్పుడు లైక్ వీ షుడ్ బీ కన్సర్న్డ్ అబౌట్ అవర్ డ్రైవింగ్ రికార్డ్, ఎందుకంటే కార్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్, అండ్ వీ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ అవర్ క్రెడిట్ హిస్టరీ. సో మనకి క్రెడిట్ బాగుంటే లైక్ ఫ్యూచర్లో మన కార్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా లైక్ బ్యాంక్స్ విల్ బీ హ్యాపీ టు గివ్ యూ లోన్స్ అండ్ ఆల్. సో
సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ విచ్ ఐ హర్డ్ లైక్ నాకు తెలిసినవి నేను ఎక్స్పీరియన్స్ అయినవి. కొంచెం నాకు బయటకు వెళ్ళడానికి ఓపిక లేదు, లైక్ ఈ వీక్ అంతా ఫుల్ వర్క్ ఉండే. సో అందుకని ఇంట్లోనే ఇట్లా కార్లో కూర్చొని ప్లాన్ చేసా. బయటకు వెళ్ళి తీద్దాం ఉన్నామని ఇట్స్ టూ విండీ, లైక్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇట్. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే లైక్ వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ వింటర్ అండ్ ఇక్కడ నుంచి లైక్ కొంచెం అంటే కొంచెం బాగుంటుంది అనమాట, లైక్ చూడడానికి అండ్ ఆల్ లైక్ గ్రీనరీ అండ్ స్టఫ్. సో అంటే వింటర్లో అంత యాక్టివ్ అనిపిస్తుంది, లైక్ ఇట్ విల్ బి లైక్ గ్లూమీ అండ్ ఆల్, లైక్ చాలా చల్లగా ఉంటుంది కదా, బయటకు వెళ్ళాలన్నా ఇబ్బంది ఉంటుంది. సో సమ్మర్ వస్తుంది, సో స్ప్రింగ్ వస్తుంది టెక్నికలీ. సో ఆల్ ద లీవ్స్ దే స్టార్ట్ టు గ్రో అండ్ ఇట్ విల్ బి లైక్ సో గుడ్. I'm waiting for summer. So summer వస్తే మనం we can go places and I can make some videos. So that's all for today and I hope you guys like this video. If you do like, please give it a thumbs up and also do follow me on Instagram. I'll leave the link in the description. So like I said, like మీకు ఏమైనా questions ఉంటే comments లో అడగండి and do hit me on Instagram, like it's fine, but I'll try to respond as early as I can. But weekdays lo like I'll be very busy because I have a full-time job now, and weekends lo that's a different story altogether. So weekends lo నేను కొంచెం ఫ్రీగా ఉంటాయి కాబట్టి I'll try to respond on I'll try to respond. So that's all for today. Thank you for watching and please do subscribe to my channel. I'll see you guys next week. Thank you.